హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ పెన్షనర్స్ అసోసియేషన్ వారి ముఖ్య విజ్ఞప్తి. మరి పూర్తి వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్స్ అందరికీ మీ పెన్షన్‌కి సంబంధించి 3 ముఖ్యమైన విషయాలను వెంటనే గమనించవలసిందిగా పెన్షనర్స్ అసోసియేషన్ వారి మనవి. ఈ విషయాలపైన శ్రద్ధ వహించి సూచనలను పాటించడం ద్వారా మీ యొక్క పెన్షన్ సక్రమంగా అందుతుంది. అందులో మొదటిది లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ గడువు నేడే. రాష్ట్రంలోని పెన్షన్ తీసుకుంటున్న ప్రతి పెన్షనర్ తాము జీవించి ఉన్నామని తెలియజేసే లైఫ్ సర్టిఫికేట్‌ను ఈరోజు సాయంత్రంలోగా ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలి. ఇంకా ఎవరైనా సబ్మిట్ చేయకపోతే వెంటనే సబ్మిట్ చేయండి. ఆన్‌లైన్‌లో గాని, లేదంటే ఆఫ్‌లైన్ ద్వారా మీ ఎస్‌టీఓలో కూడా కార్యాలయంలో కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. ఒకవేళ మీరు లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించని యెడల మీకు మార్చి నెల నుంచి పెన్షన్ అనేది ఆపివేయబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యతగా గుర్తించి వెంటనే లైఫ్ సర్టిఫికేట్‌ను సబ్మిట్ చేయండి. సందేహాలు ఉంటే ఎవరిని సంప్రదించాలి అన్నట్లయితే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేటప్పుడు మీకేమైనా సందేహాలుంటే మీ సమీపంలోని జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ వారిని సంప్రదించగలరు. వారు మీకు సహాయం చేయడానికి అందుబాటులో అయితే ఉంటారు. ఇక రెండవది లైఫ్ సర్టిఫికేట్ స్టేటస్ తెలుసుకోండి. ఇదివరకే లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన పెన్షనర్స్ మీ లైఫ్ సర్టిఫికేట్ యొక్క స్టేటస్‌ను అంటే ఆమోదించబడిందో లేదో తెలుసుకోవచ్చు. ఒకసారి మీ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోండి. ఒకవేళ మీ లైఫ్ సర్టిఫికేట్ ఆమోదించబడకపోతే నాట్ యాక్సెప్టెడ్ అని చూపిస్తే వెంటనే మీ సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని ఎస్‌టీఓకి వెళ్లి కారణం తెలుసుకోండి. అక్కడ మీ సమస్యను పరిష్కరించుకొని అవసరమైతే మాన్యువల్‌గా మరోసారి లైఫ్ సర్టిఫికేట్‌ని సమర్పించాల్సి ఉంటుంది. సో, మరి ఎలా చెక్ చేసుకోవాలి స్టేటస్ అంటే, మీ లైఫ్ సర్టిఫికేట్ స్టేటస్ తెలుసుకోవడానికి ట్రెజరీ శాఖ వారి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. లేదా మీ యొక్క ఎస్‌టీఓ కార్యాలయాన్నైనా సంప్రదించండి. ఇక మూడవది ఆదాయపు పన్ను ఇన్‌కమ్ టాక్స్ సమాచారం. నవంబర్ 2025 వరకు ట్రెజరీ శాఖ వారు రికవరీ చేసిన మీ యొక్క ఆదాయపు పన్ను మొత్తం గురించి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి మీకు ఎస్ఎంఎస్‌లు వస్తున్నాయి. ఆ ఎస్ఎంఎస్‌లలో ఉన్న సమాచారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఆ సమాచారంలో ఏమైనా వ్యత్యాసాలు ఉన్నట్లయితే వెంటనే మీ యొక్క ట్రెజరీ అధికారులను సంప్రదించి సమస్యను తెలియజేయండి. దీనివల్ల భవిష్యత్తులో మీకు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో, ముఖ్య గమనిక అండి. లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి ఇది చివరి అవకాశము. సో, మీ పెన్షన్ సక్రమంగా అందుకోవడానికి ఈ సూచనలను తప్పనిసరిగా అయితే పాటించండి. సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించండి. ఈ 3 ముఖ్యమైన విషయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్స్ అందరూ గమనించవలసిందిగా కోరడమైనది. మీ యొక్క పెన్షన్ సక్రమంగా అందటానికి సహకరించాలని అయితే అసోసియేషన్ వారు విజ్ఞప్తి చేస్తున్నారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.